మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన దేవుని యొక్క వాగ్దానం, దేవుని చిత్తాన్ని ఏంటో ఎలా కనుగొనబడాలి, ఎలా కనుక్కుంటాం, అసలు దేవుని చిత్తం ఏంటి మనము తెలుసుకుందాం. అనేక మంది దేవుని చిత్తాన్ని తెలుసుకోలేక చాలా సమయాన్ని వ్యర్థంగా మార్చుకుంటూ ఉంటున్నారు. కనుక దేవుని చిత్తం ఏంటి, దేవుడు మన మీద ఉంచుకున్న ప్రణాళిక ఏంటి, మనము ఈ దినాన నేర్చుకుందాం. నా ప్రియమైన దేవుని జనమా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వాక్యాన్ని చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆమేన్. ఏమంటున్నాడు? దేవుని చిత్తంలో మొదటి సోపానం అనగా మెట్టు ఏంటంట? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడమే దేవుని చిత్తం. హల్లెలూయా. ఏంటంట? ఎల్లప్పుడూ ప్రభువునందు నీవు ఆనందిస్తున్నట్లయితే, ఎల్లప్పుడూ ప్రభువుని నీవు నీ హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించుకొని ఆయనను పరిపూర్ణంగా సంతోషిస్తున్నట్లయితే నీవు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావని అర్థం. అనేక మంది చూడండి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక మాట అంటూ ఉన్నాడు. భక్తుడైన దావీదు అంటున్నాడు. 84వ అధ్యాయము కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా మందిర ఆవరణను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది అని మనం చదువుకుంటున్నాం. చూడండి నా ప్రియమైన దేవుని జమ, పరిశుద్ధ గ్రంథంలో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లయితే దేవుని చిత్తం ఏంటంట? దేవుని చిత్తము నెరవేర్చడానికి ఉపయోగించబడుతున్న మనుషులు, అంటే వాడబడుతున్న మనుషులు ఏం చేస్తారంట? జీవము గల దేవుణ్ణి దర్శించడానికి వారి హృదయము వారి శరీరం ఆనందంతో కేకలు వేస్తూ ఉంటుందంట. హల్లెలూయా. చూడండి, అది దేవునిలో ఆనందించడమే దేవుని చిత్తం. దేవునిలో మనము మహిమపరచబడటమే దేవుని చిత్తం. దేవుని గుర్తెరగడమే దేవుని చిత్తం. అలాంటి దేవుని చిత్తాన్ని మనము నెరవేరుస్తూ ఉన్నామని ఈ సమయాన తెలుసుకుంటూ ఉన్నాం. చూడండి, దావీదు రాసిన కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయం 1-2 వాక్యాలు ఏమనుంది చెప్పండి? ఏమనుంది? దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేన్ని ధ్యానించారంట? పరిశుద్ధ గ్రంథాన్ని. పరిశుద్ధ గ్రంథంలో ఆనందించడం, దివారాత్రము దాన్ని ధ్యానించడం, దివారాత్రము ఆ వాక్యంలో ఉండే ప్రతి విషయాన్ని చదవటము, ధ్యానించడం, మెమరీ వేసుకుంటూ దానిలో ఆనందించమని కీర్తనాకారుడైన దావీదు చెప్తూ ఉన్నాడు. రాత్రి కాలంలో ఆయన ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లు దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ధ్యానిస్తూ దానిలో సంతోషాన్ని వెతుకుతూ ఉన్నాడు. వాక్యాన్ని ధ్యానిస్తూ దానిలో సంతోషాన్ని వెతుకుతూ ఉన్నాడు. ఆయన దేవుని చిత్తాన్ని కనుగొనబడిన ఆ వ్యక్తి దేవునిలో వాక్యంలో ఆనందిస్తూ ఉన్నాడు. ఏమన్నాడు? దేవుని చిత్తంలో అలాంటి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడం అనేది మొదటగా దేవుని చిత్తమైనది. చూడండి, అలాగే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వాక్యంలో చూస్తున్నాం. నెహెమ్యా చూడండి నా ప్రియమైన దేవుని జనమా, నెహెమ్యా 8:10 చదువుతున్నాం. చూడండి, ఏలైనగా
ఈ దినం మనం ప్రభువునకు ప్రతిష్టమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందెదరు. ఆమేన్. దేవుని చిత్తమైందంట. దేవుని చిత్తమైందంటే నా ప్రియమైన దేవుని జనాలారా, యెహోవా యందు ఆనందించడం వలన మనము బలము పొందుతాం. అది దేవుని చిత్తం. అంటే యెహోవాలో, దేవుడిలో ఆనందించడము మొదటి మెట్టుగా దేవుని చిత్తంగా మనము పిలువబడుతున్నాం. రెండవదిగా ప్రార్థించడం కంటిన్యూ చేస్తూ ఉండాలి. రెండవ మెట్టు, రెండవ సోపానం ఏంటంటే దేవుని చిత్తాన్ని మనము అనుసరిస్తూ ఉన్నట్లయితే, దేవుని చిత్తంలో మనం నడవబడుతూ ఉన్నట్లయితే దాంట్లో ఏమని చెప్తున్నాడు? రెండవ మాటగా ఏమంటున్నాడంటే ప్రార్థించడం. ఎల్లప్పుడు నిద్రపోయేది మొదలుకొని నిద్ర లేచే వరకు మనము మేల్కొన్న తర్వాత మొదటిగా చేయవలసిన పని ఏంటంటే నిద్ర లేచి వెంటనే ప్రార్థనతో మొదలు పెట్టాలి. నిద్రపోయేటప్పుడు ప్రార్థనతోనే ముగించాలి. ఇది దేవుని చిత్తమైనది. అలాంటి దేవుని చిత్తం ఎలా ఉందంట? ప్రార్థనలో గడపడం దేవుని చిత్తం. మొదట ఏమైంది? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడం దేవుని చిత్తం. రెండవది ఏమైంది? ప్రార్థనలో గడపడం దేవుని చిత్తం. చూడండి, ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయం ఏమనుంది? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను అంటున్నాడు. అంటే ఆయన ప్రార్థించడం దేవుని చిత్తం, ఆయన మహిమపరచడం దేవుని చిత్తమై ఉంది. ఆయనకి మొరపెడితే ఏం చేస్తారంట? ఆయన ఉత్తరమిస్తాడు. ఎలా? నువ్వు దేవుని చిత్తంలో నడవబడి దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవిస్తున్నట్లయితే, నువ్వు మొరపెడితే నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు, ఉత్తరమిస్తాను అంటున్నాడు. అడుగుడే నీకు ఇవ్వను అంటున్నాడు ఆయన. మీరు అడగండి. నువ్వు దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా దేవుళ్ళో ఆనందిస్తూ, దేవుళ్ళో సంతోషిస్తూ, మరి కొందరు ఏం చేస్తారు? గుర్రంను బట్టి, రథమును బట్టి, మరికొందరు ధనాన్ని బట్టి, మరికొందరు ఆటపాటలను బట్టి, మరికొందరు సమస్త నానా విధములైన అనేక కార్యములను బట్టి, ఆ సినిమాలను బట్టి, శిఖాలను బట్టి, ప్రతి దాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటారు. అది దేవుని చిత్తం కాదు. అది దేవుని చిత్తం ఎప్పటికీ కాదు. దేవుడి యందు ఆనందించడమే దేవుని చిత్తం. దేవుని యొక్క మార్గంలో నడవడమే దేవుని చిత్తం. దేవుని యొక్క వాక్యాన్ని నీవు అనుసరిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలోనికి నీవు ఉంచుకొని మెమరీ వేసుకుంటూ ముందుకు నడవడమే దేవుని చిత్తం. నువ్వు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, లోపలికి వెళ్ళేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు, ఏదైనా పని చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు, ఆ పని నుంచి వచ్చేటప్పుడు దాని గురించి పదే ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడమే దేవుని చిత్తం. దేవుణ్ణి అడగకుండా ఆలోచన చేయకూడదండి. దేవుణ్ణి అడగకుండా ఆలోచన చేస్తే ఆ పని సఫలపరచబడదు. అది దేవుని చిత్తం కాదు. ఎంత మాత్రాన దేవుని చిత్తం కాదు. గంటల తరబడి ప్రార్థించు, కానీ దేవుళ్ళు ఆనందించలేకపోతే అది దేవుని చిత్తం ఎప్పటికీ కాదు. మొదటగా దేవుళ్ళు ఆనందించాలి, దేవుని వాక్యంలో ఆనందించాలి, దేవుని యొక్క ప్రార్థనలో ఆనందించాలి, దేవుడు ఇచ్చిన ప్రతి దాని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆనందించాలి. ప్రభువా, నాకు ఈ సమయంలో నేను ఇది కావాలంటున్నాను ప్రభా, నాకు దయచేసినందుకు నీకు వందనాలు ప్రభా అని ఆయన ప్రతినిత్యం అడుగుతూ ప్రార్థిస్తున్నట్లయితే మనము దేవుని చిత్తంలో ఉన్నట్లే. నా ప్రియమైన దేవుని జన్మ చూడండి, ప్రార్థనలో గడపడం కూడా దేవుని చిత్తం అని రెండవ మాటగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తున్నాం. సమయం చాలా అమూల్యమైనది కనుక త్వరగా తీసుకుందాం దేవుని వాక్యాన్ని. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 18-19 వాక్యాలు జరుగుతుంది. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయం ఈ సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తం రాయబడిన సంఖ్యలతో ఉన్నాను, ఆ సువార్త మర్మము ధైర్యంగా తెలియజేయటకు నేను మాట్లాడడం నోరు తెరచినప్పుడు. చూడండి నా ప్రియమైన దేవుని జన్మ, ప్రార్థించడం మనం గమనిస్తూ ఉంటాం. ఏ విధంగా? ఆత్మ వలన ప్రతి సమయం నందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఏం చేయాలంట? రెండో మెట్టుగా ప్రార్థన విజ్ఞాపన. నువ్వు దేవునిలో ఖచ్చితంగా నడవాలంటే, దేవుని చిత్తాన్ని నువ్వు ఖచ్చితంగా తప్పకుండా పాటిస్తూ ఉన్నావంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. నీ దినాన్ని ప్రార్థనతో ఆరంభించాలి, నీ దినాన్ని ప్రార్థనతో ముగించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనకు తెలియజేస్తున్న మాట, దేవుడు నువ్వు ఉన్నావని సూచనగా తెలియజేయబడాలంటే నీవు దేవుని చిత్తాన్ని పాటించాలి. దేవుడి చిత్తం అంటే ఏంటి? మొదటగా దేవుడి చిత్తం అంటే ఏంటి? దేవుడు మన ఎదుట మనం ఏమి చేయాలనుకున్నామో దాన్ని మొదటగా మనం గుర్తెరిగి, ఆ గుర్తెరిగిన ఆ యొక్క మర్మం ప్రకారం మనం దేవునికి లోబడి ఉండటమే దేవుడి చిత్తం. దేవునికి లోబడి ఉన్నప్పుడు ఏం చేస్తుందంట? అపవాది మన ఎదురు నుంచి పారిపోతాడు. దేవుడికి లోబడి ఉండి అపవాదిని ఎదురించడి, అప్పుడు ఏమవుతాడంట? వాడు మన ఎదురు నుండి పారిపోవును. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తంలో మొదటగా దేవుడిలో ఆనందించడం, రెండవదిగా దేవుడిలో వాక్యంలో ఆనందించడం, ధ్యానించడం, మూడవదిగా ఏంటి? ప్రార్థించడం, నాలుగవదిగా చూసుకున్నట్లయితే నా ప్రియమైన దేవుని జనమా, ప్రతి విషయంలో నీకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవుని చిత్తము. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక చూడండి, క్షమించండి, 1వ దశలోనికలు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుడి చిత్తము. హల్లెలూయా. ఇలాగు చేయటమే దేవుడి చిత్తం. ప్రతి విషయం ప్రభువా నీకు బైక్ ఇచ్చాడు, ప్రభువా నాకు ఇచ్చిన బైక్ని బట్టి నీకు కోట్ల కొద్ది స్తోత్రాలు, వందనాలు నాయన అని కృతజ్ఞత అర్పించు. చిన్న విషయం నుంచి పెద్ద విషయంలో ఏదైనా చిన్న ఉద్యోగం ఇచ్చాడు, ప్రభువా నీకు స్తోత్రం. ఏదైనా పెద్ద ఉద్యోగం ఇచ్చాడు, ప్రభువా నీకు స్తోత్రం. ఏదైనా నీ ఇంట్లో ఏదైనా వస్తువు కొరత అయినది, అది ప్రభు ద్వారా నువ్వు పొందుకున్నావు, ప్రభువా నీకు స్తోత్రం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవుని చిత్తం. దేవుడు ఇచ్చిన ప్రతి కార్యంలో, దేవుడు ఇచ్చిన ప్రతి వస్తువులో, దేవుడు చేర్చిన ప్రతి మార్గంలో నువ్వు దేవుడికి గుర్తెరిగి ఇది నా ప్రభువే నాకు దయచేశారని విశ్వాసముతో, నమ్మకముతో నువ్వు ప్రతి విషయంలో నా ప్రభువే నాకు అనుగ్రహిస్తున్నాడని అనుకోవటమే దేవుని చిత్తం. ఆ అనుకున్న దాన్ని ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అప్పుడే నువ్వు దేవుడి చిత్తంలో నడపబడుతున్నాడు. మొదటగా ఏంటి? దేవుడి చిత్తంలో మనం ఉంటున్నామా లేదా అనడానికి మొదటి రీజన్ ఏంటంట? దేవునిలో ఆనందించడం. ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉండాలి. ప్రతి విధమైన నానా విధమైన వాటి ఎందుకు కాదు ఆనందించాల్సింది, సినిమాలు ఎందుకు కాదు ఆనందించాల్సింది, వ్యర్థమైన వాటి ఎందుకు కాదు ఆనందించాల్సింది, అబద్ధమైన మాటలు ఎందుకు కాదు ఆనందించాల్సింది, చెప్పుడు మాటలు చెప్పడం వల్ల కాదు ఆనందించాల్సింది, అక్కడ మాట ఇక్కడ మాటలు చెప్పడం వల్ల కాదు ఆనందించాల్సింది, వారికి మధ్యలో గొడవలు పెట్టడం ద్వారా కాదు ఆనందించాల్సింది, ఇంకా విచ్చలవిడిగా తిరగటం వల్ల కాదు ఆనందించాల్సింది, అనేకమైన కంటికి రమ్యమైన వాటిని చూడటం ఎందుకు కాదు ఆనందించాల్సింది, రకరకాల భోజన పదార్థాలు తినటంలో కాదు ఆనందించాల్సింది. నువ్వు దీనిలో ఆనందించాలంట. మరలా చెబుతున్నాను, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడమే దేవుని చిత్తం. హల్లెలూయా. ప్రభువునందు నువ్వు ఆనందిస్తున్నట్లయితే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నట్లు. దేవుడి వాక్యం దివారాత్మ దాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారం నడుచుకుంటూ నీ నడకలని, నీ యొక్క ప్రవర్తనని ప్రతి నిత్యము మార్చుకుంటూ ఉన్నట్లయితే నువ్వు దేవుని చిత్తంలో నడవబడుతున్నట్లే నా ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. మూడవదిగా ప్రార్థించడం. నీ దినాన్ని నిద్ర లేచిన మొదలుకొని నిద్రపోయే వరకు నీకు ప్రార్థనలో ముందుకు సాగడమే దేవుని చిత్తము. ఎక్కడికైనా పనికి వెళ్తున్నావు, ప్రార్థించుకొని వెళ్ళు. ఏదైనా చేయాలనుకున్నా, ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నా, ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా, ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా, ఏదైనా ఉద్యోగంలో చేరాలనుకున్నా, ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో, ఏదైనా దాంట్లో చేరాలనుకున్నా నువ్వు ప్రార్థించి ముందుకు అడుగు వేయటమే దేవుని చిత్తం. నువ్వు దేవుని చిత్తాన్ని పాటిస్తున్నాడు. ఒకవేళ నాలుగవదిగా ఏంటంట? నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ప్రతి విషయంలో, చిన్నది మొదలుకొని పెద్దది వరకు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవుని చిత్తం. కనుక నా ప్రియమైన దేవుడమ్మ, దేవునిలో ఉన్నవారు, యేసు ప్రభు వారు నిజమైన దేవుడని అంగీకరించిన వారు, యేసు ప్రభు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్క దేవుని బిడ్డలు, ప్రతి ఒక్క క్రైస్తవ్యం తెలుసుకోవాల్సిన మొదటి మాట దేవుని చిత్తం ఏంటో గ్రహించాలి.
దేవుని చిత్తంలో ఉండే సంతోషాన్ని గ్రహించాలి. దేవుడు మన యందు ఆయన యొక్క ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయో గ్రహించాలి. మన ఊహలు వంటివి కాదు ఆయన ఊహలు, మన ఆలోచనలు వంటివి కాదు ఆయన ఆలోచనలు, మన ఉద్దేశాలు వంటివి కాదు ఆయన ఉద్దేశంలో. చాలా ఉన్నతమైనవి ఆయనవి. హల్లెలూయా. నువ్వు ఇంతే ఆలోచించవచ్చు, కానీ నేను ఆయన ఇదిగో అక్కడ నేను గొప్ప చేయడానికి మొదలు పెట్టడానికి ఉన్నతంగా ఆలోచిస్తారండి మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు శిలువ రాణి మీద మరణించి మూడో దినాన మృత్యుంజయుడిగా లేచిన మనము ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ఎలాంటి వాడట? మన అవసరాలు ఎరిగిన వాడు, మన ప్రతి కష్టాన్ని ఎరిగిన వాడు, మన యొక్క ప్రతి సమస్యను ఎరిగిన వాడు, మనకి ఏది కావాలో ముందుగానే గ్రహించుచున్నవాడు ఆయన. ప్రతి చోట ఆయన యొక్క ప్రసన్నత మన మీద నిలపబడినట్లు దేవుడి చిత్తంలో నడవబడటమే ఆయన యొక్క ప్రణాళిక అయినది. నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, కనుక నా ప్రియమైన దేవుడి జనమా, దేవుని చిత్తంలో మనము నడుస్తున్నామా లేదా అనడానికి ఈ సూచక్రియలుగా మనం చెప్పుకుందాం. ఇంకా చూడాలంటే చాలా సూచక్రియలు ఉన్నాయి, సమయం గతించుతుంది కనుక ఇంతటితో ముగిస్తున్నాము. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మా రక్షణకర్తమైన నా తండ్రి, నీకు వందనాలు నాయన. నీ చిత్తాన్ని మేమందరం గుర్తెరిగి దానిలో పాలుభాగస్తులు ఉన్నట్టు సహాయం చేయండి. నీలో ఆనందించే భాగ్యాన్ని అనుగ్రహించండి. ప్రార్థనతో దినాన్ని ఆరంభించి ప్రార్థనతో ముగించే భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. నీ వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించే భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఇదిగో నా తండ్రి, ఏ వాక్యం వెళుతున్న ప్రతి ఒక్క చోటికి నా తండ్రి నీ యొక్క ఆత్మని నా తండ్రి పంపించి నా తండ్రి ప్రతి ఒక్క హృదయాలు కదల్చబడినట్లు నా తండ్రి కఠినపరచబడిన ప్రతి హృదయం మారు మనసుకు అనుకూలంగా మార్చబడినట్లు సహాయం చేయమని ఈ కొద్ది పరిచర్యలో తోడుగా యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్.